హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మా మమ్మీ ఇక్కడ చికెన్ పికిల్ పెడుతుంది. 1 kg చికెన్ తీసుకుంది. సో చికెన్ 2 సార్లు గట్టిగా వాష్ చేసిన తర్వాత చికెన్లో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే. సో దీన్ని వేస్తూ ఉంటే దీనిలోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చి చికెన్ అంతా డ్రై అయిపోతుంది. సో ముక్క ఇలా గట్టిగా అయిపోతుంది వేస్తుంటే. సో ఇలా గట్టిగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. దీనికి మసాలాలు ప్రిపేర్ చేయాలి. మసాలాలు పెద్దగా ఏం లేదు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు. జీలకర్ర, ఆవాలు, ధనియాలు 3 స్పూన్స్ తీసుకుంది, టీ స్పూన్స్. మెంతులు మాత్రం జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది, లేదంటే గ్రేవీ అంతా చేదైపోతుంది. సో అలా 1 by 1 మసాలాలు తీసుకొని జస్ట్ మసాలాలు వేయించాల్సిన పెద్దగా ఏం లేదు, మామూలుగా వేడయ్యేలాగా చేస్తే సరిపోతుంది. అలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని పౌడర్ చేసేసుకోవడం అన్నీ కలిపి. సో ఇక్కడ 1 kg చికెన్కి 1/2 లీటర్ ఆయిల్ పడుతుంది, ఇంకా 1/2 kg కారము, ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అంతే. ఇంకా ఇది వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఎంత ఈజీ ప్రాసెస్, ఎంత క్విక్ ప్రాసెస్. ప్రిపేర్ చేసిన తర్వాత 3 days వరకు టచ్ చేయొద్దని మా అమ్మ చెప్పింది. పచ్చని 3 రోజుల వరకు ముట్టద్దనేసి, అప్పుడైతేనే టేస్ట్ అంతా మంచిగా ఉంటుంది, కారం అంతా పట్టేస్తుంది ముక్కకి అని చెప్పింది. ఓపెన్ చేసిన 3 days తర్వాత మళ్ళీ 3 days అవ్వకుండా క్లోజ్ అయిపోయింది. అట్లా ఉంటుంది చికెన్ పచ్చడి అంటే. అసలు ట్రస్ట్ మీ, గ్రేవీ అంతా అలాగే ఉంది, ముక్కలు మాత్రం కంప్లీట్ అయిపోయినాయి. అసలు ఎంతైనా తెలంగాణలో భయ్ ఎట్లుంటుంది, ముక్కలేంది ముద్ద దిగదు. ఈ పచ్చడి పెట్టిన రోజు నుండి అసలు ఇంట్లో కర్రీ అసలు వేసుకున్న వాళ్ళు లేరు. ప్రతిరోజు చికెన్ ప్రతి పూటకి. జస్ట్ 3 రోజుల్లో కంప్లీట్ అయింది మాకైతే. ఇంకా మీ ఎఫిషియెంట్ ఏంటో మీరే చెక్ చేసుకోండి, కొంచెం ఇంకెక్కువ పెట్టుకోండి క్వాంటిటీ. ఎందుకంటే 1 kg పెడితే జస్ట్ 1/2 kg వరకే వచ్చేసింది, ఇంకా తక్కువే వచ్చింది. సో మీరు ట్రై చేయండి ఇంట్లో ఖచ్చితంగా. సో ఇక్కడ ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడిన తర్వాత చికెన్ పీసులు అన్నీ అందులో వేసుకొని మంచిగా ఇక్కడ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్క మంచిగా గట్టిగా అవుతుంది. సో దాని తర్వాత చికెన్ రెడ్డిష్కి వస్తుంది. రెడ్ కలర్ వచ్చిన తర్వాత దీనికి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కలపాలి. ఇక్కడ కంప్లీట్గా సిమ్లో పెట్టేయండి, ఎందుకంటే మనం ఇప్పుడు మసాలాలు యాడ్ చేస్తాం. ఆయిల్ గట్టిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి మాడిపోతూ ఉంటాయి మసాలాలు. సో కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని మసాలాలన్నీ యాడ్ చేసుకొని తర్వాత కారం, ఇంకా సాల్ట్ ఒక 1/2 టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. సాల్ట్ కానీ ఎక్కువ అయిందంటే ఇంకా అంతే, అవుట్ అయిపోద్ది చికెను. సో సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకొని వేసుకోండి. ఫైనల్ టచ్ వచ్చి లెమన్స్ 5 to 6, వీలైతే 7, 8 మంచిగా కట్ చేసి మంచిగా మొత్తం పిండేసేయండి పచ్చడిలో. అసలు లెమన్స్ గ్రేవీకి మంచి టేస్ట్ని తీసుకొస్తాయి. సో ఇలా ఇవన్నీ కలిపేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా డబ్బాలో పెట్టేసుకుంటే 3 days టచ్ చేయకండి. 3 days తర్వాత 2 రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది ఖచ్చితంగా. గ్రేవీ అంతా ఉంటుంది, పక్క ముక్కలు ఉండవు, అంత బాగుంటుంది. విల్ డెఫినెట్లీ ట్రై నెక్స్ట్ టైం మటన్. ఈసారికి చికెన్తో సరి పెట్టేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంది. ప్రతిరోజు ఇంట్లో చికెన్ వండాలంటే కుదరదు, వండినా కానీ తినడానికి కూడా బోరు. కానీ ఇలా తింటే మాత్రం ప్రతిరోజు ప్రతి ముద్దలో అసలు ఆ ముక్కలు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ మా చిన్న పాప కూడా హెల్ప్ చేస్తుంది మా పచ్చడికి. 4 కలిసి చేస్తే మా చికెన్ పచ్చడి అయింది. మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో మా వీడియో ఎలా ఉందో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ డెఫినెట్లీ ట్రై చేయండి చికెన్ పికిల్. అసలు అదిరిపోద్ది. చలో బాయ్.